హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న పిల్లలకి పాతకాలంలో ఎలా దిష్టి తీస్తారో అలా మీకు తీసి చూపిస్తున్నాను. మా మేనత్త పిల్లలకి దిష్టి తీస్తుంది. దిష్టి అనగానే మా అన్నయ్య పిల్లలు, మా పిల్లలు చక్కగా కూర్చొని తీయించుకుంటున్నారు. దీనికోసం మనం ఒక పాత తపాలు తీసుకోవాలి. ఇందులో క్లాత్ కానీ లేకపోతే కాగితాలైనా ఇలా కాల్చుకొని ఇలా పెట్టేసేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడే మనం ఒక క్లాత్ తీసేసుకొని ఈ తపాలా ఇలా పట్టుకొని పిల్లల చుట్టూ ఇలా కుడివైపుకి 3 సార్లు, ఎడమ వైపుకి 3 సార్లు తిప్పాలి. ఈ పిల్లలకి దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి అన్నీ పోవాలని దిష్టి తీస్తారు. పిల్లలకి ఇలా దిష్టి తీయడం వల్ల చాలా మంచిది. ఇలా దిష్టి తీసాక ఒక ప్లేట్‌లో వాటర్ పోసేసుకొని ఇలా ఓలించాలి. ఇలా ఓలించాక గల్లుప్పు తీసుకొని గూడా ఇలా దిష్టి తీసేయాలి. తర్వాత చెప్పు, చీపిరి ఇలా గూడా తీస్తారు. మిరపకాయలు, ఎగ్గుతో గూడా దిష్టి తీస్తారు. ఇలా తీయడం వల్ల చాలా మంచిది పిల్లలకి. దిష్టి ఉండడం వల్ల పిల్లలు బాగా సన్నబడతారు. రాత్రుళ్ళు ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. అందుకని ఇలా తీయాలి. ఆదివారం దిష్టి తీస్తే చాలా మంచిది. ప్రతిరోజైతే గల్లుపుతో దిష్టి తీస్తే ఇంకా మంచిది. ప్రతిరోజైతే గల్లుపుతో చిన్న పిల్లలకి ఇలా దిష్టి తీయడం వల్ల దిష్టి పోయి చాలా బాగుంటారు. అందుకని ప్రతిరోజు పిల్లలకి దిష్టి తీయండి గల్లుప్పుతో. పిల్లలకి నరదిష్టి బాగా తగులుతుంది. అందుకని ప్రతిరోజు ఇలా మనం మంట వేసి తీయాలంటే కష్టం కాబట్టి ఆదివారం రోజు దిష్టి తీస్తే ఇంకా మంచిది. లేకపోతే అమావాస్య రోజు కానీ తీయచ్చు. పిల్లలకి దిష్టి అంతా పోతుంది. పాతకాలంలో ఇలాగే దిష్టి తీస్తారు. దీన్ని కుండ దిష్టి అని అంటారు. మా అన్నయ్య పిల్లలు, మా పిల్లలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటున్నారు. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.